అందరికీ నమస్కారం. భారతదేశంలో ఎన్నో అద్భుతమైన రహస్యాలతో కూడిన పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. కానీ వారన్నింటిలో అత్యంత మహిమాన్వితమైనది, సైన్స్కు సైతం సవాలు విసిరే ఒక దివ్యక్షేత్రం. అదే చిత్తూరు జిల్లాలోని కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయం. ఇక్కడ స్వామివారు స్వయంభుడై, అంటే మానవులు చెక్కిన విగ్రహం కాదు, భూమి నుంచి స్వయంగా ఉద్భవించిన దేవుడు. అంతేకాదు, ఈ విగ్రహం రోజు రోజుకి పెరుగుతూ ఉంటుందని మీకు తెలుసా? దాదాపు 1000 ఏళ్ల నాటి ఈ ఆలయ విశేషాలు, ఇక్కడి నమ్మశక్యం కాని అద్భుతాల గురించి ఈరోజు వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. వీడియోను ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ ఆలయ పుట్టుక వెనుక ఒక ఆసక్తికరమైన పురాణ కథ ఉంది. దాదాపు 1000 సంవత్సరాల క్రితం ఈ ప్రాంతంలో 3 అన్నదమ్ములు ఉండేవారు. ఒకరు గుడ్డివారు, మరొకరు చెవిటివారు, ఇంకొకరు మూగవారు. వారు తమకున్న చిన్న భూమిని సాగు చేసుకుంటూ జీవించేవారు. ఒకరోజు పొలానికి నీరు పెట్టే క్రమంలో బావిలోని నీరు ఎండిపోయింది. దాంతో ఆ ముగ్గురిలో ఒకరు బావిలోకి దిగి లోతుగా తవ్వడం ప్రారంభించారు. అలా తవ్వుతుండగా ఆయన పార ఒక గట్టి రాయికి తగిలింది. అంతే, ఆ రాయి నుండి ఒక్కసారిగా రక్తం చిమ్మడం మొదలైంది. చూస్తూ ఉండగానే బావిలోని నీరంతా రక్తవర్ణంగా మారిపోయింది. అప్పుడే ఒక మహాద్భుతం జరిగింది. ఆ రక్తాన్ని చూడగానే ఆ ముగ్గురు సోదరుల అంగవైకల్యం పూర్తిగా తొలగిపోయింది. గుడ్డివానికి చూపు వచ్చింది, చెవిటివాడికి వినికిడి వచ్చింది, మూగవానికి మాట్లాడడం మొదలెట్టాడు. ఈ వింతను చూసిన గ్రామస్తులంతా అక్కడికి పరుగున వచ్చారు. బావిని ఇంకా లోతుగా తవ్వేందుకు ప్రయత్నించగా నీటి మధ్య నుండి వినాయక స్వామి విగ్రహం పైకి తేలింది. ఎంత తవ్వినా ఆ విగ్రహం యొక్క పూర్తి రూపాన్ని కనుగొనలేకపోయారు. అది స్వయంభూ వినాయకుడని గ్రహించిన ప్రజలు స్వామివారికి వేల సంఖ్యలో కొబ్బరికాయలు కొట్టి పూజలు చేశారు. ఆ కొబ్బరి నీరు దాదాపు 1.5 ఎకరం భూమిలోకి ప్రవేశించింది. తమిళంలో కాణి అంటే 1.5 ఎకరం భూమి అని, పాకం అంటే నీటి ప్రవాహం అని అర్థం. అలా ఈ ప్రాంతానికి కాణిపాకం అనే పేరు వచ్చింది. కాలక్రమేణా అది కాణిపాకంగా మారింది. కాణిపాకం ఆలయంలోని అతిపెద్ద రహస్యం, ఇక్కడ వినాయకుడి విగ్రహం పరిమాణం నిరంతరం పెరుగుతూ ఉండడం. అవును, మీరు విన్నది నిజమే. విగ్రహం మొదట చిన్నగానే ఉండేదని, ప్రస్తుతం స్వామి వారి మోకాలు, పుట్టభాగం స్పష్టంగా కనిపిస్తాయని భక్తులు చెబుతారు. దీనికి ఒక నిదర్శనం కూడా ఉంది. దాదాపు 50 ఏళ్ల క్రితం ఒక భక్తురాలు స్వామివారికి ఒక వెండి కవచాన్ని సమర్పించారు. కానీ స్వామివారి విగ్రహం పెరగడం వల్ల ఇప్పుడు ఆ కవచం స్వామివారికి సరిపోవడం లేదట. ఈ అద్భుతాన్ని సైన్స్ కూడా వివరించలేకపోతుంది. ఇప్పటికీ స్వామివారు అసలైన బావిలోనే ఉంటారు. ఆ బావిలోని నీరు ఎన్నటికీ ఎండిపోదు. ఈ ఆలయం పక్కనే బహుదా నది ప్రవహిస్తుంది. దీని వెనుక ఒక కథ కూడా ఉంది. శంకుడు, లిఖితుడు అనే ఇద్దరు సోదరులు కాణిపాకం వస్తుండగా ఆకలి వేసి తమ్ముడు అన్న మాట వినకుండా ఒక మామిడి పండు కోస్తాడు. దానికి శిక్షగా రాజు అతని 2 చేతులను నరికేస్తాడట. కానీ వారు కాణిపాకం వద్ద ఉన్న నదిలో స్నానం చేయగానే ఆ తమ్ముడికి తిరిగి చేతులు వస్తాయి. బాహు అంటే చేయి, చేతులు తిరిగి వచ్చిన నది కాబట్టి దీనికి బాహుదా నది అని పేరు వచ్చింది. అలాగే కాణిపాకం వినాయకుడిని సత్య ప్రమాణాల దేవుడు అని పిలుస్తారు. ఇక్కడ ఎవరైనా తప్పుడు ప్రమాణం చేస్తే ఖచ్చితంగా శిక్ష పడుతుందని నమ్ముతారు. కోర్టుల్లో తేలని వివాదాలు కూడా ఇక్కడి కోనేటిలో స్నానం చేసి స్వామివారు ముందు ప్రమాణం చేయడం ద్వారా పరిష్కారం అవుతాయి. అంతటి శక్తివంతమైన న్యాయదేవుడు మన కాణిపాక వినాయకుడు. 11వ శతాబ్దంలో చోళరాజు కులోత్తుంగ చోళుడు ఈ ఆలయ నిర్మాణాన్ని ప్రారంభించగా విజయనగర రాజులు దీనిని మరింత విస్తరించారు. ప్రతి ఏటా వినాయక చవితి సందర్భంగా ఇక్కడ 21 రోజుల పాటు బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతాయి. జీవితంలో ఒక్కసారైనా దర్శించుకోవాల్సిన అద్భుత క్షేత్రం ఇది. మరి ఈ కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి మహిమల గురించి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో ఆధ్యాత్మిక రహస్యాల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం వరసిద్ధి వినాయకాయ నమః. ఓం నమో విఘ్నేశ్వరాయ నమః. ఓం గం గం గణపతే నమః.